రైట్. గౌతమ్ గారు, ఇప్పుడు ఒక కులాల అంశాన్ని ఒకటి ప్రస్తావిస్తాను. దీనికి మీరు సూటిగా సమాధానం చెప్పాలి. ఆ, కమ్మ వాళ్ళందరూ, మీరు కూడా కమ్మాళ్ళు కాబట్టి, కమ్మ అవును. వాళ్ళందరూ ఇలాంటి యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి జర్నలిజం ఉన్న వాళ్ళందరూ, మీరు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, కమ్మ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విషం జిమ్మారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర అంశాన్ని ఇది మంచి, ఇలా చేశారు, ఇలా గొప్పగా ఉంది అని ఎక్కడా ప్రస్తావించకుండానే ఆయన ప్రభుత్వం, ఇప్పుడు మీరు చెప్పారు, ఆయన ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని, అక్రమాలను మాత్రమే, ఆ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి గురించి మాత్రమే, ఆ పెద్దల గురించి మాత్రమే మాట్లాడే ప్రయత్నం ఆ కులం చాటున మీరు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో మీకు ఉమ్, అంటే ఆ ఆ సామాజిక వర్గానికి అదో గుర్తింపు, గౌరవ కారణం, గర్వకారణంగా ఫీల్ అయ్యారు. ఆ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి వల్ల అతిగా గౌరవ మర్యాదలు లేవు కాబట్టి మీ గౌరవ మర్యాదల కోసం, లేదంటే మీ ఆధిపత్యం కోసం మీరు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారనేవి కూడా చాలా కామెంట్స్ ఉంటాయి. ఇప్పటికీ ఉంటాయి, ఆ, ఇప్పటికీ ఉంటాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ఉంటాయి, తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి ఉన్నంత కాలం కూడా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే మీడియా ఆర్గనైజేషన్స్ అనేది ఆ కులాలు ఎక్కువ ప్రాతినిధ్యం వహించడం, అది వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయడం అనే దాన్ని కూడా ఓ యాంగిల్లో నడిచినప్పుడు పెద్ద డిఫరెంట్ చర్చ అనుకోవచ్చు. లేదంటే అది అసలు మీడియాకి కులాలకి సంబంధం ఏంటి అని నాలాంటి వాళ్ళు నోరెళ్ళబెట్టినా దాన్ని మాట్లాడేవాడైతే మాట్లాడుతూనే ఉన్నాడు. అవునవును. ఏమంటారు? ఇది కేవలం రాజకీయం పరంగా దురుద్దేశం